శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. ఈరోజు పంచమాధిపతి ద్వాదశంలో ఉంటే ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆస్ట్రాలజీ గురించి మంచి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. అలాగే పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా ఊహాత్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే చాలా కరుణామయుడిగా, దయ కలిగినటువంటి వ్యక్తిగా, ధార్మికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడై ఉంటాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే తన యొక్క జీవితంలో జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వీరి యొక్క ప్రేమ వ్యవహారాల్లో కనుక మనం చూస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలు చాలా ఇబ్బందులు తన యొక్క జీవితంలో ఉంటాయి. అలాగే తన యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చాలా ఆందోళనగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనేది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే తన యొక్క జీవితంలో తన భార్యకి అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సంతానం కాబట్టి ఇక్కడ వీరి యొక్క జీవితం అనేది ఒక రకమైనటువంటి గందరగోళం, ఆందోళనతో కూడుకొని ఉంటుందని మనము గమనించవచ్చు. అలాగే తన యొక్క తల్లిదండ్రులు, బంధువులు వీరి ద్వారా చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. వారి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండడానికి మనము గమనించవచ్చు. అలాగే 12th హౌస్ అనేది నిద్రా సుఖాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పడక సుఖం అనేది ఇతరికి బెడ్ కంఫర్ట్స్ అనేటివి చాలా చక్కగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు కనుక మనం చూస్తే ముఖ్యంగా సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం ఉండకపోవచ్చు. కానీ సంతానానికి ఈ వ్యక్తి దూరంగా ఉండగలుగుతాడు, దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క సంతానం విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పంచమాధిపతి పాడైపోయినప్పుడు తన యొక్క జీవిత భాగస్వామితో దూరంగా ఉండడం, లేదంటే జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం అనేది జరుగుతుందని గమనించవచ్చు. అలాగే సంతానానికి కూడా దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు పూర్తిగా అశుభ ఫలితాలను కాదు, శుభ ఫలితాలను కాదు, ఒక మిశ్రమ ఫలితాలను మనం గమనించవచ్చు. ఎప్పుడైతే పంచమాధిపతి పాడైపోతాడో అప్పుడు ఆ సందర్భంలో తన యొక్క జీవితంలో సంతానాన్ని కోల్పోవడం, సంతానానికి దూరంగా ఉండడం ఇలాంటివి జరుగుతుందని మనం గమనించవచ్చు. ముఖ్యంగా దీనికి దశ అంతర్దశానాదులు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. దశ అంతర్దశానాదులు కనుక శుభులైతే కనుక వీరి యొక్క జీవితంలో చాలా మంచి ఫలితాలని పొందవచ్చు. పూర్తిగా ఇలాంటి ఫలితాలకు దశ అంతర్దశ నాదులు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తారని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. కాబట్టి పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నాడు అనగానే పూర్తిగా ఇలాంటి వ్యతిరేక ఫలితాలు కాకుండా దాని సూక్ష్మ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని గురించి మిగతా స్థానాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంచమాధిపతిని, పంచమ స్థానాధిపతిని చూస్తున్నటువంటి గ్రహాలను వీటన్నిటిని కూడా పరిశీలన చేసి పూర్తి జాతకాన్ని పరిశీలన చేసిన తర్వాతే దాని యొక్క నిర్ణయం అనేది మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సూక్ష్మ పరిశీలన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పంచమాధిపతి పంచమ స్థానం శుక్రుడు అఫ్లిక్ట్ అవుతాడో వారి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, ఆందోళనలు ఉంటాయని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇదండి పంచమాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫలితాలు గమనించవచ్చు. ఇంకా ఎవరైనా ఆస్ట్రోవేస్ 999 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.